విశాఖ సౌత్లో గత 35 సంవత్సరాల నుంచి కూడా టీడీపీ పార్టీనే నమ్ముకొని ఉన్నాం. ఎంతోమంది నాయకులు వచ్చారు పోయారు, కానీ మేము మొట్టికి పార్టీ వేయలేదు, మాకు ఒక మంచి స్థానం ఇవ్వాలంటూ మీడియాతో చిన్న రెహమాన్ మరెన్నో విషయాలు ఆయన మాట్లాడారు. మీ ద్వారా తెలియజేసుకుంటూ నిన్ననే నారాయణ గారు శాసనసభ్యులు నాయకులందరితో మాట్లాడారు. 2 కిలోమీటర్లు ఉన్నాయి. సుమారు 20 కిలోమీటర్లు కాప్షెడ్ జంక్షన్ నుంచి లంకిలపాలెం వరకు, లంకిలపాలెం కాదు, మన కింద ఫ్లైఓవరు, పైన డబుల్ డెక్కర్ విధానంలో విశాఖ నగరంలో అక్టోబర్లో కింద ఫ్లైఓవరు, పైన మెట్రో అక్టోబర్ నెలలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన చేయబోతున్నారని మీ అందరికీ తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. జోహార్ ఎన్టీఆర్. చంద్రబాబు నాయకత్వం. కానీ ఇప్పుడు దాకా 150 కమిటీలు 5 చేశారు స్టేట్లో. మన జిల్లాలో ఉత్తరాంధ్ర జిల్లాలో అయితే ఒక్క మైనార్టీకి కూడా వేయలేదు, ఒక్కడికి కూడా. హజ్ కమిటీ వేశారు, దాంట్లో కూడా ఉత్తరాంధ్ర జిల్లా నుంచి ఒక్కడిని కూడా వేయలేదు. పోయినసారి వేశారు నన్ను, ఈసారి వేయలేదు. అలాగే ఫైనాన్స్ కమిటీ ఇంకా వేయలేదు, చైర్మన్ వేశారు. హజ్ కమిటీ ఉంది, వేయలేదు, వేసారు. అలాగే ఉర్దూ అకాడమీ ఉంది, అది కూడా వేయలేదు. మీరు చొరవ తీసుకొని దీంట్లో ఒక 10 మంది ఉంటారు మొత్తం జిల్లాల నాయకులు, వాళ్ళని సర్దిస్తే బాగుంటుందని నేను సీతారాం సుధాకర్ గారి ఇన్ఛార్జ్ గారికి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన కూడా మైనార్టీ సెల్ స్టేట్ వైస్ ప్రెసిడెంట్, అలాగే విశాఖ పార్లమెంట్ అధికార ప్రతినిధిని. ఈరోజు మినీ మహానాడు అలాగే నియోజకవర్గాలుగా జిల్లా స్థాయికి కూడా ఇవాళ జరిగింది. దాంట్లో అనేక మంది బాధపడుతూ పదవుల గురించి చెప్పడం జరిగింది. కార్యకర్తలకు పదవులు రావట్లేదని. అలాగే నేను కూడా మైనార్టీస్కి ఉత్తరాంధ్ర జిల్లా ఒక్క పోస్ట్ కూడా ఇప్పుడు దాకా రాలేదు. ఏలూరు కాడ నుంచి శ్రీకాకుళం దాకా కూడా మైనార్టీకి ఒక్కటి కూడా పోస్ట్ రాలేదు. 150 దాకా ఉన్నాయి. దాంట్లో ఒక్కొక్క పోస్ట్ ఇచ్చిన 150 మంది మైనార్టీస్ దాంట్లో చేరిపోతారు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి నేను చెప్పేది ఏంటంటే, ఇది మైనార్టీలు చాలామంది కష్టపడి ఉన్నారు. చాలామంది పోయిన 5 సంవత్సరాల్లో కూడా చాలామంది బాధలు పడి పార్టీ కోసం ఎంతమంది నాయకులు వెళ్ళిపోయినా సరే, దక్షిణ నియోజకవర్గంలో అనేక నాయకులు వెళ్ళిపోవడం జరిగింది. అయినా సరే మేము 30 సంవత్సరాల నుంచి అదే పార్టీకి జెండా పట్టుకొని అలాగే ఉండిపోయాం తప్ప మేము ఏ పార్టీలో కూడా వెళ్ళలేదు. 30 సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీలో ఉన్నాం. కాబట్టి మనం చంద్రబాబు నాయుడు గారు ఈ ఉత్తరాంధ్ర జిల్లాకి మంచి మైనార్టీలకి పదవులు ఇవ్వాలని నేను కోరుకుంటూ, అలాగే ఈ మహానాడు ఎన్టీ రామారావు గారు 82లో పార్టీ పెట్టి 83లో 9 నెలల్లోనే తెలుగుదేశం పార్టీ స్థాపించి అనేక మైనార్టీల కోసం మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ పెట్టారంటే ఎన్టీ రామారావు గారే. అప్పుడు 50-60 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ పరిపాలించి మైనార్టీకి వెనక తొక్కుతుంటే ఎన్టీ రామారావు గారు వచ్చి మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్, మైనార్టీలు కూడా ఒక కార్పొరేషన్ అనేది ఉండాలని పెట్టిందే మన ఎన్టీ రామారావు గారు. అప్పటి నుంచి మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్, ఉర్దూ అకాడమీ, అలాగే అనేక మన పదవులు, హజ్ కమిటీ, చంద్రబాబు నాయుడు గారు వచ్చి హజ్ యాత్రికులు చాలా దూరం నుంచి బెంగళూరు, బొంబాయి నుంచి వెళ్తుంటే చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ నుంచి ఉమ్మడిగా ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు హైదరాబాద్లో హజ్ హౌస్ కట్టి ఇక్కడి నుంచే హైదరాబాద్ నుంచే జిద్దాకి హజ్ యాత్రికులు వెళ్ళాలని మైనార్టీల కోసం అనేక మైనార్టీల కోసం ఒక అండగా నుంచింది ఏ పార్టీ అంటే చంద్రబాబు తెలుగుదేశం పార్టీ. ఒక తెలుగుదేశం జెండా మైనార్టీల కోసం. అప్పుడు అనేక గొడవలు అవుతుంటే రాజశేఖర రెడ్డి గారు హైదరాబాద్లో ఉన్నప్పుడు మత కలహాలు అనేక మంది ఊచకోతలు కోస్తుంటే అప్పుడు జరిగాయి. ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత ఒక్క
మత కలహం కూడా లేకుండా చేసింది ఎవరంటే ఎన్టీ రామ గారు. దాని తర్వాత చంద్రబాబు నాయుడు గారు పరిపాలించారు. అలాంటి మంచి నాయకుడు కింద మనం పనిచేస్తున్నాం. మంచి నాయకుడు దగ్గర మనం పనులు చేస్తున్నామని మనకి చాలా గౌరవంగా మేము ఫీల్ అవుతున్నాం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఇంకా అనేక 100 సంవత్సరాల దాకా చంద్రబాబు నాయుడు గారు ఉండాలా. ఈ రాష్ట్రం బాగుపడాలంటే చంద్రబాబు నాయుడు గారు ఉంటేనే మన రాష్ట్రం బాగుపడుతుందని మేము మీడియా ద్వారా తెలియజేస్తాం.